ఈ వెంచర్ నిజంగా అద్భుతంగా ఉంది. రీజనల్ రింగ్ రోడ్డుకి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉందండి. సో రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది అని అంటే మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఎంత డెవలప్మెంట్కి నోచుకుంటాయి. సో ఇక్కడ మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత డబుల్ అయ్యే అవకాశం ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల అంతా కూడా విలేజెస్ ఉన్నాయండి. సో ఇది మధ్యలో ఉందన్నమాట. కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనకి సూట్ అయ్యే ప్రాజెక్ట్ కాబట్టి నేను అది ప్రాజెక్ట్ మీకు చూపించడానికి నేను వచ్చేసాను అనమాట. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సేల్స్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దామా? చలో. సో వ్యూస్ లోపలికి ఎంటర్ అయిపోయాము. టిఎంఆర్ గ్రూప్ మనకి సదరణ విస్తా ఈ వెంచర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు ఉన్నారు. సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ని అడిగి ఈ వెంచర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, టిఎంఆర్ గ్రూప్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో వెంచర్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రూప్కి సంబంధించినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అసలు ఎంత ఉంది, ఎప్పుడు వచ్చారు అసలు ఈ ఫీల్డ్లోకి, సో ఎన్ని ఇయర్స్ అవుతుంది? నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. నేను సేల్స్ డైరెక్టర్ని టిఎంఆర్లో. దిస్ గ్రూప్ ఈజ్ లేడ్ బై మిస్టర్ టి మోహన్ రెడ్డి, హూ ఈజ్ ద సిఎండి ఆఫ్ ద కంపెనీ, హూజ్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టువర్డ్స్ డెలివరీ ఆఫ్ ద ప్రాజెక్ట్ is praiseworthy. ఆయన డ్రీమ్ వల్లే వీ హ్యావ్ సీన్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month. ఈ ప్రాజెక్టు అతని కోర్ ఎథిక్స్ ఏంటంటే అండి, ద బెస్ట్ వాల్యూ ఫర్ ద మనీ టు ద బయర్. టిఎంఆర్ గ్రూప్ లాస్ట్ 23 years నుంచి మార్కెట్లో ఉందండి. ఇప్పుడు దాకా 17 ప్రాజెక్ట్స్ చేసామండి. అండ్ వీ హ్యావ్ గుడ్ క్లయింట్ బేస్. కంపెనీ బ్రాండ్ మీదే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి వితౌట్ సీయింగ్ ద సైట్ ఆల్సో. అంటే వీ ఓన్ ద ల్యాండ్ బిఫోర్ వీ సెల్ ఇట్. అగ్రిమెంట్ చేసి అమ్మడాలా కాకుండా వీ ఓన్ ద ల్యాండ్, వీ డెవలప్ ఇట్, వీ టేక్ ద నెసరీ అప్రూవల్ అండ్ దెన్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్. ఓకే, అంతా మీ ఓన్ గానే? అంతా ఓన్ అండి. డెవలప్మెంట్ కి తీసుకొని చేసుకొని అట్లా అమ్మేది ఏమీ ఉండదు. ఓకే, వీ ఓన్ ద ల్యాండ్, వీ డెవలప్ ఇట్, వీ దెన్ వీ టేక్ ద నెసరీ prior approval from DTCP or HMDA, then we sell it in the market. ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లోనే స్టార్ట్ చేశారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ హైలైట్స్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా సరే ఫస్ట్ వచ్చి చూసుకునేది చుట్టుపక్కల అసలు ఏమున్నది, మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేదే కదా ఫస్ట్ చూసుకునేది. సో ఆ విధంగా చూసుకుంటే లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్ ఈ వెంచర్కి? లొకేషన్ అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు ద రీజనల్ రింగ్ రోడ్ అండి. వెరీ క్లోజ్ టు ద రీజనల్ రింగ్ రోడ్. And this is a 66 feet road. Approach road is 66 feet road. Oh, okay. Very close to the regional ring road and very next to the village also, Vimaram village. So రీజనల్ రింగ్ రోడ్కి ఇంత దగ్గరలో ఈ డెవలప్మెంట్లో ఏ లేఅవుట్ లేవండి. ప్లస్ మై ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్లో వెరీ గుడ్ డెవలప్మెంట్, వెరీ గుడ్ మెయింటెనెన్స్ అండ్ గుడ్ ఒక బ్రాండెడ్ కంపెనీ టిఎంఆర్. సిన్స్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఫర్ లాంగ్ టైమ్, పీపుల్ జస్ట్ గో బై అవర్ నేమ్ ఓన్లీ, దే డోంట్ సీ ద సైట్ ఆల్సో. సో ఎన్ని ఎకరాల్లోని వెంచర్ స్టార్ట్ చేశారు? దిస్ ఇస్ 21 acres అండి. దిస్ ఇస్ ఎ DTCP అప్రూవ్డ్ అండ్ RERA రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అండి. సో మనకి అంటే ఎన్ని గజాల నుంచి ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఉన్నాయి? 147 ఆన్వర్డ్ అండి. 147, 165 ఆన్వర్డ్, 200, 220 అలా ఉన్నాయండి. అంటే డైమెన్షన్స్ కి వస్తే 147 నుంచి స్టార్ట్ ఉంది. 33, 40 is one dimension, 33, 45 is one dimension, ఇంకా 40, 50 అలా ఉన్నాయండి డిఫరెంట్. సో చుట్టుపక్కల ఎలాంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? సో ఐ మీన్ యూనివర్సిటీస్ కానీ ఎడ్యుకేషనల్ సంబంధించినట్టు సరౌండింగ్ లో ఒక మన సింబయోసిస్ యూనివర్సిటీ ఉందండి. కొంచెం ముందుకు వెళ్తే పోలేపల్లి దగ్గర నరసింహ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు షాద్నగర్ టౌన్ అండి. షాద్నగర్ టౌన్కి దగ్గరలో, రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో వెల్ డెవలప్డ్, వెల్ మెయింటైన్డ్ మంచి ప్రాజెక్ట్ ఏదైనా కావాలంటే దిస్ ఇస్ ద ప్లేస్ అండి. ఈ సదరణ విస్తా ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి అసలు? సో సుమారుగా 21 ఎకరాల్లో కదా మనం స్టార్ట్ చేశారు. సో ఎంత స్క్వేర్ యార్డ్స్లోనే మనకు లభిస్తుంది? అట్ ద సేమ్ టైమ్ ఏమేమి ఉన్నాయి ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? యాజ్ పర్ ద DTCP నార్మ్స్ మన రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ట్యాంకు అండ్ మామూలు కామన్ ఏరియా, పార్క్ ఏరియా ఇవన్నీ ఇచ్చేసి ఉన్నామండి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా DTCP నార్మ్స్ కింద మేము
ఎక్స్ట్రా ఆర్డినరీ డెవలప్మెంట్ ఇస్తున్నాం. ఎలా అంటే వీఆర్ గివింగ్ సీసీ రోడ్స్ అండి. సీసీ రోడ్స్ ఇస్తున్నాం అంటే లేఅవుట్ మొత్తం సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా. ఓకే, రోడ్స్ కూడా ఎంత వైడ్ ఉన్నాయి లోపల? 33 feet 40 feet రోడ్స్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్క్. అక్కడ ఒక పార్క్ వస్తుంది. 2 parks ఇచ్చారా? There are 2 parks. This is almost 1 acre, అదొక ½ acre పార్క్. సో ఇటువైపు మధ్యలో ఉండే వాళ్ళకి సరిపడేటట్టు ఇక్కడ ఒక పార్క్ అరేంజ్ చేశారు, ఆ చివరి ఉండే వాళ్ళకి అక్కడ ఒక పార్క్ అనేది. అంటే యాజ్ పర్ ద డిటిసిపి నార్మ్స్ ఎవరు ఎక్కడ పార్క్ అలాట్ చేస్తే అక్కడ చేయాలండి. అక్కడ మనం అవుట్డోర్ గేమ్స్ కూడా పెడుతున్నాం ఆ ఏరియాలో. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండటానికి ఎంతవరకు ఇది అనువుగా ఉంటుందని అంటారు? సో ఒకవేళ ఇక్కడే కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలనుకుంటే వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తారా మీరు? మేము చేస్తామండి. వీ డూ హెల్ప్ ఇన్ కన్స్ట్రక్టింగ్ హౌస్ ఆల్సో. దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద టౌన్ అండి, ఒక విలేజ్కి దగ్గరలో ఉంది. సో ఎనీబడి కెన్ కమ్ అండ్ స్టే హియర్ ఇమీడియట్లీ. మనం ఇక్కడ సెక్యూరిటీ పర్పస్గా కూడా టోటల్ లేఅవుట్ కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ. సో దెర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ అండి. దే కెన్ ఎనీ టైమ్ కమ్ అండ్ స్టే. రెడీ ఇల్లు కట్టడానికి కూడా మేము హెల్ప్ చేస్తామండి. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ ఐడియల్లీ సూటబుల్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ వన్స్ దిస్ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్స్. సో సెక్యూరిటీ వైజ్ గా చూసుకుంటే ఎలా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు మీ అండర్ లో ఉంటుంది? మేము 5 years మెయింటెనెన్స్ తీసుకుంటున్నామండి. సో దీనికి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియరెన్స్ ఉందని చెప్పారు క్లియర్ కదా? టైటిల్ ప్రాపర్టీస్ అండి. వీ ఓన్ ద ల్యాండ్. టోటల్ ల్యాండ్ టీఎంఆర్ పేరులో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంది. డెవలప్మెంట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 30 to 40% అయిపోయి ఉన్నది. అండ్ మేము ఒక 4-5 monthsలో కంప్లీట్ చేయిస్తాం డెవలప్మెంట్. మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి మనకి రింగ్ రోడ్ కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఓఆర్ఆర్కి 26 kilometers ఉంటుందండి. రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరండి. ఇది దీని స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో షాద్ నగర్ లో డెవలప్మెంట్స్ అనేది ఏ రకంగా ఉంది? షాద్ నగర్ లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే షాద్ నగర్ డెవలప్మెంట్ ఎలా ఉందని అంటారు? షాద్ నగర్లో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ ఉన్నాయండి. సింబియోసిస్ యూనివర్సిటీ, తర్వాత నరసింహంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు, ఇది కాకుండా స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కొత్తూరు ఏరియాలో. ఫార్మా సెజ్ ఒకటి ఉంది ముందుకెళ్తే. సో ఫార్మా సెజ్ కొత్తూరు టౌన్ మధ్యలో షాద్ నగర్ ఉంది. ఇట్స్ మున్సిపాలిటీ. సో రెసిడెన్షియల్గా బాగా డెవలప్మెంట్ స్కోప్ ఉందండి ఇక్కడ. మనం ఇక్కడ షాద్ నగర్లో రైల్వే హబ్ కూడా వస్తుంది. ట్రైన్స్ గోయింగ్ టు తిరుపతి, కర్నూలు అండ్ ఇటువైపు పోయే ట్రైన్లన్నీ దే విల్ స్టాప్ ఎట్ షాద్ నగర్. ఫ్రమ్ దేర్ దే హావ్ టు టేక్ ద లోకల్ ట్రైన్ ఇన్ ఫ్యూచర్. అదొకటి. తర్వాత చాలా ఎక్కువ ఉన్నాయండి. షాద్ నగర్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ మార్కెట్ అండి. మేము లాస్ట్ 20 years నుంచి చేసిన ప్రాజెక్ట్లో ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్ అండి. 10 times 12 times అప్రిషియేట్ అయ్యాయి మన ప్రాజెక్ట్లో. సో ఐ హోప్ దిస్ ప్రాజెక్ట్ విల్ ఆల్సో గెయిన్ సో మచ్ ఆఫ్ పాపులారిటీ అండ్ అప్రిసియేషన్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు భూమి కొనుక్కోవాలని అనుకునే వాళ్ళకి ఉన్నటువంటి ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? సో బ్యాంక్ లోన్స్ ఏమేమి ఇస్తున్నాయి ఇక్కడ? ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. సో లేదనంటే ఈఎంఐ ఆప్షన్స్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు అట్లా? అంటే 12 months, 24 months, 36 months. ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా? 25% పే చేయాలండి ఫస్ట్. సార్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఫిజికల్ గా వచ్చి చూడాలి అని అనుకునే వాళ్ళు, లేదంటే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి? అట్ ద సేమ్ టైం ఇక్కడికి రావాలంటే ఎట్లా? ఎనీ టైమ్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే they can call us on our number, which is given below, and we'll organize the pickup and drop from their doorstep. Anytime, any day and day. Yeah, this is the best value for money site and please do visit us. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్లోని మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపు చూసుకున్నా కూడా మ్యాక్సిమం డెవలప్మెంట్ జరుగుతూ వస్తుంది. అందులో మనకి ఈ బెంగళూరు హైవే వైపు కూడా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనమాట. ఫ్యూచర్ డెవలప్మెంట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇటువైపు ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని చూస్తే ఇక్కడ ఈ ప్రాజెక్ట్లోని మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటుగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ
ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. జనరల్లీ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా మనం చూసుకున్నట్లయితే సో బయటికే నార్మల్గా పోల్స్ అనేవి ఉంటాయి కదా మనం ఏ వెంచర్కి వెళ్ళినా కూడా. ఇక్కడ వాళ్ళు అలా లేకుండా ఏంటంటే అండర్ గ్రౌండ్లోనే మనకు మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ డ్రైనేజ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోవచ్చిందనమాట. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇస్తున్నారు. సో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉండాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా సో ఇమీడియట్గా అన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండటానికి అనువైనటువంటి ఏరియానా కాదా అని మీరు చూసుకున్నట్లయితే సో నేను వస్తున్నప్పుడే చూశాను అనమాట. సో మనకి అక్కడ స్టార్టింగ్లోనే ఒక పెద్ద విలేజ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మహారాజా కాలనీ అనేది ఒక విలేజ్ నాకు కనిపించింది, చాలా పెద్దదిగా ఉంది. దానికి ఆనుకొని ఈ వెంచర్ కూడా కనిపిస్తుంది. దీని పక్కనే మనం చూసుకున్నట్లయితే ఇంకొక విలేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో చుట్టుపక్కల మనకి విలేజెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి రోడ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా జస్ట్ 5 minutes డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తూ ఉంది. సో మనకి ఓఆర్ఆర్కి వెళ్ళడానికి జస్ట్ 25 to 26 kilometers ఓఆర్ఆర్కి వస్తుంది అనమాట. సో ఒకవేళ మనం ఉండాలి ఇక్కడే మనం స్టే చేయాలి అని అనుకునేటప్పుడు సో మనకి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పూర్తి హెల్ప్ కూడా వాళ్ళే చేస్తామని అంటున్నారు. సో ఇదే వ్యూవర్స్ షాద్ నగర్ భీమవరం విలేజ్లో ఉన్నటువంటి టిఎంఆర్ గ్రూప్స్ వారి సదరన్ విసా వెంచర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఎవరైనా ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ తిరుమలగిరిలో ఉంది. తిరుమలగిరికి వెళ్ళి అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళు అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా మీరు ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళే వెహికల్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు వచ్చి ఫిజికల్గా ఒకసారి వెంచర్ని చూసి మీకు నచ్చినట్టయితే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం సో ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కిందన వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా నేను మీకు అందిస్తున్నాను. సో ఐ థింక్ మీకు ఈ వెంచర్ నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం చూసుకుంటే ఎక్కడా కూడా లోన్లీ ఫీలింగ్ అయితే ఇక్కడ కలగటం లేదు. సో చుట్టుపక్కల ఇల్లులు ఉండటం వల్ల, విలేజెస్ ఉండటం వల్ల నాకైతే నచ్చింది. ఒకవేళ మీకు కూడా నచ్చితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి సో పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.